ఏదో రామ్జీ అనేది పెట్టినారు. అట్లాగే మరి ఈ చట్టం అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టం అయితే 6 గ్యారెంటీలది మీకు లాభం ఏంది అంటే యాసంగికి ఎగ్గొడతా వానాకాలం ఎగ్గొడతా అని చెప్పే హక్కు ముఖ్యమంత్రికి ఉండదు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ముఖ్యమంత్రికి తప్పదు. ఆయన మెడకు ఇదొక చట్టంలాగా బిగించి రైతు చేతుల్లో అప్పుడప్పుడు ఎద్దులు అటు ఇటు రుపుతుంటే బట్ట ఆపుతారు చూడు కళ్ళమేసి, అట్లా ముఖ్యమంత్రికి కూడా ముక్కుతాడేసే అవకాశం మా రైతన్నలకు దక్కుతుంది. అందుకే ఈ చట్టం చేయాలంటున్నాం. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి దీనివల్ల లాభం అవుతుంది. రైతు బంధు ఆపే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. అన్ని పంటలకు 500 బోనస్ అన్నారు. చట్టం అయితే మీకు బోనస్ కూడా ఇవ్వక తప్పని పరిస్థితి. అన్ని పంటలకు మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, సోయా కావచ్చు, మిర్చి కావచ్చు, అన్నిటికి ఇస్తామన్నారు. అన్నిటికీ మరి ఇచ్చే విధంగా చట్టం పనికొస్తుంది. బోనస్ అనేది బోగస్ కాకుండా కాపాడేది ఈ చట్టం. అట్లాగే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు అన్నారు. ఈ చట్టం ద్వారా మీకు కూడా రైతు కూలీలకు కూడా లాభం అవుతుంది. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అన్నారు. మరి మా రాష్ట్రంలోని 7 లక్షల మంది ఆటో అన్నలకి వాళ్ళకు కూడా ఈ చట్టంతో లాభం అవుతుంది. అందుకే దయచేసి నేను రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఏం చేయాలంటే ఈ బిల్లు పెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యేలను కలవాలి. మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, టీఆర్ఎస్ అయితేంది కలవాలి. కలిసి అన్న ఈ చట్టం వస్తుంది, మీరు దయచేసి ఓటేయాలి, ఓటేస్తే నాకు హక్కు వస్తుంది అని చెప్పి మీరు కూడా మరి మీ ప్రజాప్రతినిధుల మీద, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీల మీద తప్పకుండా ఒత్తిడి తేవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే రాష్ట్రంలోని ప్రతి వర్గానికి గ్రామాన నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బిల్లు పెట్టిన తర్వాత తప్పకుండా 6 గ్యారెంటీల మీద చట్టం చేయండి. చేస్తే ఆటో డెబిట్ అంటే మీరు చలాన్లకు ఎట్లయితే ప్రభుత్వం నా అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తూ ఉంటుందో అట్లా ప్రభుత్వ అకౌంట్లోకి వెళ్ళి నాకు పైసలు పడేటట్టు మా కేటీఆర్ అన్న, మా బీఆర్ఎస్ పార్టీ చట్టం తెస్తున్నది. కాబట్టి దాన్ని మీరు అమలు చేయండి, దానికి మీరు వంతపాడండి, దానికి మద్దతు ఇవ్వండి అని గౌరవ ప్రజాప్రతినిధులను మీరు మోటివేట్ చేయండి, వారికి చెప్పండి. తెలియని వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు తెలియజెప్పే విధంగా ఎఫర్ట్ పెట్టండి. ప్రభుత్వం ముక్కు పిండి మీ పైసలు మీ ఖాతాలో పడేందుకే ఈ చట్టం తీసుకొని వస్తున్నాము. అందుకే గల్లా బట్టి నిలదీసే విధంగా మరి ఈ రకంగా ముందుకు పోతున్నాం. ఈ చట్టం విషయంలో 6 గ్యారెంటీల చట్టబద్ధత విషయంలో మరి తప్పకుండా అన్ని పార్టీలు సహకరించాలని గౌరవ స్పీకర్ గారు, సెక్రటేరియట్ కూడా వారి శాసనసభ సెక్రటేరియట్ కూడా సిబ్బంది కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ ఈ 6 గ్యారెంటీల చట్టబద్ధత విషయంలో మేము ఎంత సీరియస్గా ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఈ బిల్లు కూడా డ్రాఫ్ట్ కూడా తయారు చేసి న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఇది అవసరమైతే పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాం. పబ్లిక్ కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు. దాని తర్వాత మండే ట్యూస్డే పోయి మరి